ఈ సాంగ్ వెంటంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. రేపు హరిహర వీరమల్లు సినిమాలో నుండి రిలీజ్ అవబోయే థర్డ్ సింగిల్ ఇదే అన్నమాట. అసలు ఈ సాంగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఎవరికైనా పౌరుషం తగ్గితే ఈ పాట వింటే పౌరుషం వస్తుందని ఆయన అయితే అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఈ పాటని 50 సార్లు అయితే విన్నారంట. ఈ పాటకున్న స్పెషాలిటీ ఏంటంటే, మన భారతదేశ మహాయోధుడైన హరిహర వీరమల్లు వీరత్వం అనేది మనకి ఈ పాటలో అయితే కనపడిద్ది. ఇందాక మీరు విన్నది జస్ట్ శాంపుల్ అన్నమాట. రేపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత విత్ విజువల్స్ తో ఈ సాంగ్ ని వింటా ఉంటే ఒక్కొక్కరికి రక్తం మరిగిపోద్ది అనమాట. ఎందుకంటే పరాయి దేశ రాజులైన మొఘల్ సామ్రాజ్యాన్ని వీరమల్లు చీల్చి చెండాడే పాటిది. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈ సాంగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గర్వపడే విధంగానే వీళ్ళైతే సినిమాలో ఈ పాటనైతే తీశారు. టైం గుర్తుండగా రేపు ఉదయం 11:55 ఈ పాట మన ముందుకైతే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు హరిహర వీరమల్లు సినిమా టీం అందరూ కలిసి ఆస్కార్ విన్నర్ అయిన మన కీరవాణి గారి ఇంటికైతే వెళ్లారు. ఆస్కార్ గెలిచినందుకు అభినందనలు చెప్పడానికి హరిహర వీరమల్లు సినిమా టీం తో కలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్లారనమాట. అక్కడ దానికి సంబంధించిన వీడియో ఈ రోజు మార్నింగ్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారిని ఆస్కార్ ఇక్కడే ఉందా అని అడిగితే ఆయన అయితే లోపల ఉన్న అవార్డుని అయితే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అయితే చూపించారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మరొకసారి కీరవాణి గారు అయితే ఆస్కార్ అయితే అందుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారి గురించి మాట్లాడుతూ, సాంగ్స్ ద్వారా స్టోరీని చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ మీరని, ఇంకా రేపు రిలీజ్ అవబోయే పాటని దాదాపు 50 సార్లు విన్నానని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఇంకా ఈ సినిమా ప్రజెంట్ డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు మాట్లాడుతూ, ఈ ఫైట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లని అయితే ఎత్తుకుని అయితే ఉంటారంట. నిజంగా ఆ సీన్ అయిన తర్వాత ఆ సీన్ లో ఉన్న ఎమోషన్ అయితే చూసి జ్యోతి కృష్ణ గారికి లిటరల్ గా చెప్పాలంటే టీయర్స్ అయితే వచ్చాయంట. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా అనేది స్వాతంత్రం అనే ఒక జెన్యూన్ ఎమోషన్ ని పెట్టుకుని వీళ్ళు తీసిన కథ ఇది. అంతేకాకుండా మన అందరం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప మహాయోధుడు, అందులోనూ మన తెలుగు మహాయోధుడి యొక్క కథ ఇది. కాబట్టి సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటదని నేనైతే అనుకుంటున్నా. సరే మరి మీకు ఈ ప్రోమో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.